తున్నాడు అని ఈవిడ అనుకుంటూ ఉండేది. ఇద్దరూ శరీరాలు విడిచిపెట్టారు. యమభటులు ఈయన కోసం వచ్చారు, దేవదూతలు ఆవిడ కోసం వచ్చారు. వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు. ఆయన అన్నాడు, లేదు పొరపాటు పడ్డారు, మీరు ఏదో అడ్రస్ పట్టుకురావడంలో, ఇటు మీరు రండి అటు వారు వెళ్ళండి అన్నారు. వాళ్ళు అన్నారు, మాకేం అడ్రస్లు చేంజ్ ఉండదు, అలాగా మేము కరెక్ట్గా పట్టుకొస్తాం, మీకోసమే మేము వచ్చాం, ఆవిడ కోసమే వారు వచ్చారన్నారు. అదేమిటి, ఆవిడ బతికున్నంత కాలం చేసింది వ్యభిచారం అన్నారు. వ్యభిచారం శరీరం చేసింది, మనస్సు పరమాత్మ కైంకర్యం చేసింది. నువ్వేం చేశావు? నీ శరీరం పూజా మందిరంలో కూర్చుంది, నీ మనస్సు వ్యభిచారం చేసింది. అమ్మవారికి కావలసింది మనస్సు, ఎవడికి కావాలరా? నీ శరీరం ఏం చేస్తోందో, నీ మనస్సు ప్రధానం. నువ్వు చేసింది కాపట్యం, నటన, అందుకని నీకు ఎక్కువ శిక్ష వేయాలి, అందుకని నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చామన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇదే రక్షించేది? అందుకే అంటారు శంకరులు, నువ్వు పైనేం కట్టావు పరమాత్మకు అనవసరం. వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో